జనసేనలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు సాధారణ సంస్థాగత మార్పులుగా మాత్రమే చూడలేవు. ప్రకాశం నెల్లూరు జిల్లా కమిటీల రద్దు వెనుక క్రమశిక్షణ పేరుతో పార్టీ లోపల అసంతృప్తిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల్లో విజయం తర్వాత జనసేన అధికార భాగస్వామిగా ఎదిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పార్టీకి కొత్త సమస్యలు మొదలయ్యాయి. స్థానిక నాయకత్వం, కొత్తగా చేరిన నేతలు, పదవుల ఆశలు, కార్యకర్తల అసంతృప్తి ఇవన్నీ కలిసి జిల్లాల స్థాయిలో అంతర్గత ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత పాత నాయకత్వంతో సమన్వయ సమస్యలు బయటపడ్డాయి. నెల్లూరులో మాత్రం కార్యకర్తల ఫిర్యాదులు ప్రధాన కారణంగా కనిపిస్తాయి. పదవుల్లో ఉన్న నాయకులు కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం పార్టీకి ప్రమాదకరమైనటువంటి సంకేతం. పవన్ కళ్యాణ్ తీసుకున్న కమిటీల రద్దు నిర్ణయాన్ని ఒకవైపు క్రమశిక్షణ చర్యగా చూడొచ్చు, ఇంకోవైపు ఇది జనసేనలో బలమైన స్థానిక నిర్మాణం ఇంకా పటిష్టంగా లేదనే వాస్తవాన్ని కూడా బయటపెడుతోంది. నాకేమనిపిస్తుందంటే అందరినీ ఏకతాటిపైన తీసుకురావటం, ఏకాభిప్రాయం తీసుకురావటం చాలా చాలా అవసరం. ఇప్పుడు దాకా నేను ఎన్ఫోర్స్ చేయలే. ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను. ఈ రోజున ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని కూర్చొని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను అందరూ చెప్పి ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. అభిమాన శక్తిని రాజకీయ సంస్థగా మార్చే దశలో పార్టీ ఇంకా ప్రయోగ దశలోనే ఉందని ఈ పరిణామాలు చెప్పకనే చెప్తాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పాత విభేదాల్ని తగ్గించి నిబద్ధత ఉన్న కార్యకర్తలకు స్థానం కల్పించాలనే ఉద్దేశం జనసేన అధినాయకత్వానికి ఉండుండొచ్చు. అయితే కమిటీలు రద్దు చేయడం ఒక్కటే పరిష్కారం కాదు. కొత్త కమిటీల్లో నిజంగా గ్రౌండ్ వర్కర్స్కు ప్రాధాన్యం దక్కుతుందా, లేక మళ్ళీ ప్రభావవంతులకే పదవులు వెళ్తాయా అన్నది అసలు పరీక్ష. మొత్తానికి జనసేనలో ప్రక్షాళన మాత్రం ప్రారంభమైంది. కానీ ఇది పార్టీ బలపాటుకు దారితీస్తుందా, లేకపోతే లోపల అసంతృప్తిని మరింత పెంచుతుందా అన్నది కమిటీల ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్కు ఇప్పుడు సవాల్ ఒక్కటే: అభిమానుల ఆధారిత పార్టీని క్రమశిక్షణ ఉన్న రాజకీయ సంస్థగా మార్చగలరా లేదా? దిస్ ఇస్ ద క్వశ్చన్.